అమ్మాయి ఎట్లయింది? ఏదో స్పెషల్ క్లాస్ ఉందని పోయింది. అంటేనేమో కోపం వస్తుంది కానీ చూస్తా అంటే రోజులు గడిచిపోవట్టే. రేపో మాపో 25 ఏళ్ళు పడతాయి. అసలే రోజులు మంచిగా లేవు. ఏదైనా మంచి సంబంధం చూస్తే బిడ్డకు పెళ్లి చేస్తాం కదా. నాకు తెలియదా, బిడ్డ ఒప్పుకోవాలి కానీ రేపే బంగారం అసలు సంబంధం తీసుకొస్తా. ఇక అట్లా కాదు, బాపు నేను ఫలానా వ్యక్తిని ప్రేమించినా అని చెప్పిన ఆ పిల్లానికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఇంకా దానిష్టమేనా? 2 ఏళ్ల కింద అడిగితే ఏమన్నది? బాపు నా చదువు అయిపోవాలా, అయిపోయినాక చేసుకుంటా అన్నది. ఇప్పుడు దాని చదువు అయిపోయింది కదా, చేసుకోవడానికి ఏమైతుంది? అది కాదే బిడ్డ. బిడ్డ కాబట్టి పెళ్లి చేద్దామని అంటున్నా. ఒకసారి వచ్చినాక అడుగు ఏమంటదో. ఎటో వేస్తున్నావు బిడ్డ? ఏం లేదు నాన్న, కంప్యూటర్ క్లాస్ ఉంటే పోయేస్తున్నా. అవునా, కాలు చేతులు కడుక్కోపో బిడ్డ. అమ్మ చాయ్ పెట్టింది ఇప్పుడే, తాగుదు సరేనా? బయట ఎండలు బాగా కొడుతున్నాయి నాన్న. అవునమ్మా. అవును నాన్న, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు బిడ్డ, ఇలా శనివారం కదా, వీక్ ఆఫ్. అవు బిడ్డ, ఇక చదువు అయిపోయింది కదరా, మరి నెక్స్ట్ ఏమనుకుంటున్నావు? ఇక మంచి సంబంధం ఉంది, అబ్బాయి 1,00,000 రూపాయల జీతం, సాఫ్ట్వేర్ ఉద్యోగం. నువ్వు ఓకే అంటే మరి మాట్లాడతా బిడ్డ. చాయ్ తీసుకో. నాన్న, నాకు ఇప్పుడే ఈ పెళ్ళి గిల్లి ఏమొద్దు నాన్న. నేను జాబ్ చేయాలనుకుంటున్నా. జాబ్ చేసి ఎవరిని పోషించేది ఉందే? జాబ్ లేదేం లేదు, నాన్న చెప్పినట్టు విను. నాన్న నువ్వు ఆగే, నేను మాట్లాడుతున్నా కదా. చూడు బిడ్డ, మళ్ళా మంచి సంబంధాలు దొరకడం అంటే కష్టమవుతుందిరా. మంచి సంబంధం ఉన్నది ఒకటి, అబ్బాయి సాఫ్ట్వేర్, 1,50,000 జీతము. అది కాదంటవా, గవర్నమెంట్ సంబంధం కూడా ఉన్నది ఇంకోటి. అబ్బాయి కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు, 1,00,000 రూపాయల జీతం పోను, మీద మళ్ళీ 1,00,000 దొరుకుతాయట. ఇక ఈ 2 కాదంటవా, వీటి తలదండ్రి సంబంధం తీసుకొస్తా. ఇక ఏది కాదంటావు, ఆఖరికి నువ్వు వాళ్ళని ఇష్టపడ్డా చెప్పు బిడ్డ, ఎవ్వరు ఏందని కూడా మాట్లాడకుండా ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేస్తా. అట్లెవ్వరు లేరే నాన్న. నువ్వు కూడా అమ్మ లెక్క తయారైనవేంది? ఇంత చదువు చదివినా కనీసం కొద్ది రోజులైనా ఏదైనా ఒక జాబ్ చేసి నన్ను ఎంజాయ్ చేయనివ్వరి. ఇప్పుడే పెళ్ళి 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 అని నన్ను నాగా చేయకుర్రి. నాకు కొంచెం టైం ఇవ్వరి. చూసినా బిడ్డ బిడ్డ అని నెత్తి మీద ఎక్కించుకున్నావు. ఇప్పుడు చెప్పిన మాట కాకుండా అయిపోయింది. ఏం చేద్దామే మరి, అదన్నట్టుగా 4 రోజులు ఆగుదాం తీ మరి. బాగున్నారా పంతులు గారు? రాజు గారు బాగున్నారా? అమ్మ నాకు ఫోన్ వస్తుంది, వచ్చేస్తుంది. సరేరా. అయ్యగారు, ఇదిగో పాప జాతకం. ఏమైంది అయ్యగారు?
జాతకం మీ అమ్మాయిదేనా? అవును. మా అమ్మాయిది. ఈ అమ్మాయికి 25 ఏళ్లలో పెళ్లి చేయకపోతే ఇంటి యజమానికి ప్రాణగండం ఉంది. ఏమంటారు అయ్య గారు? ఈ అమ్మాయి జాతక దృష్ట్యా 25 ఏళ్లలోపు పెళ్లి చేయాలి. పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాలి, లేదంటే ఇంటి యజమానికి ప్రాణగండం ఉందని చెప్పాను కదా. మీ కూతురు వయసు ఎంత? 25 నడుస్తున్నాయి. ఇక వీలైనంత తొందరగా అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింట్లో అడుగు పెట్టించండి. అలా అయితే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఈమె కోడలుగా ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. అట్లా కాదని మీరు ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు మీకే నష్టం. అమ్మాయి ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దంటుంది పంతులు. దోషం నివారించే మార్గం ఏం లేదా? మార్గం ఉంటే నేనే చెప్తాను కదా. ఈ దోష నివారణకు ఆమె అత్తగారింట్లో అడుగు పెట్టడమే. ఏదో ఒక మార్గం ఉంటది, మళ్ళీ ఒక్కసారి చూసి చెప్పండి అయ్య గారు. ఇదేం సినిమా కాదు మళ్ళీ మళ్ళీ చూడడానికి పంచాంగం. ఒక్కసారి చూసినా 100 సార్లు చూసినా కనిపించే గ్రహాలు అవే. చెప్పే మాట ఇదే. ఆ అమ్మాయికి త్వరగా పెళ్లి చేయండి. ఇది నా మాట కాదు, ఆ గ్రహాల మాట. అయిందా బిడ్డ? అమ్మా, పంతులు అట్లా చెప్పుడు, నీకు ఇట్లా జరుగుడు. నాకెందుకో పంతులు చెప్పినట్టు జరుగుతుంది అనిపిస్తుంది. ఏం చేద్దామే మరి? ఏం చేద్దాం కాదు, ఏదైనా మంచి సంబంధం చూడు, దాన్ని ఎలాగో అలా ఒప్పించి పెళ్ళి చేద్దాం. చూద్దాం కాదు, చూద్దాం అనుకుంటేనే దానికి 25 ఏళ్ళు వచ్చినాయి. నీకేమన్నా అయితే మేము ఎట్లా బ్రతుకుతాం చెప్పు? మంచి సంబంధం చూడు. సరే చూస్తా. మేఘనా, రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తుర్రు. రేపు ఎట్టుకోకు, సరేనా? నేను చేసుకుంటా అని చెప్పినా మీకు? ఎందుకు రమ్మన్నారు? నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నీ ఇష్టంతో మాకు పని లేదు, పెళ్లి చేసుకోవాలి అంతే. నేనేం చిన్నపిల్లని కాదు, మీరు బలవంతంగా పెళ్లి చేస్తానంటే తలంచుకొని తాళి కట్టించుకోవడానికి. ఏంటే నీకు అమ్మ నాన్నంటే లెక్కలేదా? మీకు కూతురు ఇష్టంతో పని లేదా? మేఘనా, రేపు పెళ్లి వాళ్ళు వస్తారు అంతే. వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. జాతకం గురించి చెప్దామంటే వద్దానంటివి. ఇప్పుడు చూసిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో. అమ్మ నాన్న అంటే లెక్కలేదు దానికి. రాణి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీ నాన్న చచ్చిపోతాడు అంటే నా బిడ్డ పెళ్ళికి ఒప్పుకుంటుందేమో. కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని నచ్చనోడితో జీవితాంతం అది కాపురం చేసే కంటే నేను చచ్చిందని ఏమే. అట్లా మాట్లాడకు. సరే, పాన్ లోపలికి పోదాం.
ఏంటి మేఘన అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినావు? ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇంకేం కావాలి? 2 ఏళ్ల నుంచి మా వాళ్ళు పెళ్లి పెళ్లి అని సాగు కొడుతురు. నువ్వేమో నాకు జాబ్ రాలేదు, సెటిల్ కాలేదని పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తున్నావు. ఇది ఇట్లా వినేలాదని చెప్పేసి మా వాళ్ళు రేపు నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసారు. అది కాదు మేఘన. ఏంటది కాదు? అసలు నేను పెళ్లి చేసుకుంటావా లేదా? నాకు కొంచెం టైం కావాలి. నేను ఇస్తా కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు టైం ఇవ్వరు కదా. టెన్షన్ పడక మేఘన, జస్ట్ పెళ్లి చూపులే కదా. వచ్చిన వాడిని నచ్చాడా అని అడిగితే లేదని చెప్పు, అంతేగా అయిపోయింది. అయిపోతుంది నా పెళ్ళి. చూడు రామ్, నీకు 1 నెల రోజులు టైం ఇస్తున్నా. ఈ లోపల ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళిపో. లేదంటే చూడు. అరే అట్లా ఆగం పట్టిస్తే ఎట్లా? కొంచెం టైమే కదా, ఏదో ఒకటి చేస్తా, ఆలోచించుకొని నన్ను. ఇంట్లో ఆగేలా లేరు రామ్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. సరే నువ్వు కొంచెం ఓపిక పట్టు. నార్మల్గా నిన్ను ఇట్లా చూడలేకపోతున్నా, నేను ఏదో ఒకటి చేస్తా. సరే కొంచెం నవ్వచ్చు కదా. అబ్బా ఏముందో పండుగ లెక్క. అమ్మయ్యా, మొత్తానికి అయితే నవ్వినావు. చలో అత్త నడుచుకుంటూ మాట్లాడదాంపా. ఎక్కడికి రామ్? ఊరికేలా నీ మూడు నార్మల్ చేద్దామని. సరే మరి ఐస్ క్రీమ్ తిందాం పదా. చలో. సంబంధం అయితే పర్లేదు కదా. అరే మంచి సంబంధం రా. పిల్లగాని తల్లిదండ్రులు మంచి మర్యాదస్తులు. పిల్లగాడు నా కళ్ళ ముంగట్నే పెరిగిండు, మంచి జాబ్ చేస్తున్నాడు. నీ బిడ్డనిచ్చినావు అనుకో, ఎదురు చూడకుండా బతుకుతారు. అరే సంజీవ్, నువ్వు చెప్పిన వాళ్ళ ధైర్యంతోనే నేను ఈ సంబంధానికి ఒప్పుకున్నారా. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తాడంటున్నావు, మర్యాద గల కుటుంబం అంటున్నావు, ఆస్తిపాస్తులు డోకా లేదంటున్నావు. ఇక నా బిడ్డకి ఇంతకన్నా ఎక్కువేం కావాలరా. అరే అబ్బాయి వాళ్ళు ఏడాదాకా వచ్చారు, ఒకసారి కనుక్కోరా. కనుక్కుంటున్నాను. బాబు ఏడాదాకా వచ్చిరు? వచ్చిరట్రా, పిల్లగాని వచ్చిరట. నమస్తే సంజీవ్ రెడ్డి బాయనా? బాబు అరే అబ్బాయి వాళ్ళ అన్న. రండి కూర్చో. ధర అమ్మ నాన్న రాలేదా బాబు? అమ్మ నాన్న వద్దుంటే అయితే ఏంటంటే మా చిన్నమ్మ బిడ్డది పెండ్లి ఉండే. ఇక అది కూడా దగ్గర ఉండేదే కదా, ఇక తమ్ముని తీసుకొని నేను వచ్చిన. పర్లేదు. అబ్బాయి ఎక్కడ జాబ్ ఇప్పుడు? ఇప్పుడు బెంగళూరులో చేస్తాం. బెంగళూరు చేస్తాను. ఒక చెల్లె కూడా ఉన్నది. అవునా? ఇప్పుడు ఇక వీనికి పెళ్ళి అయిపోతే ఇక దాన్ని చేయాలి, అది కూడా జాబ్ చేస్తుంది. రాని అబ్బాయి అన్న అబ్బాయి పెళ్లి చూపులు ఉన్నాయి, చీర కట్టుకోమని చెప్పిన. నువ్వేందే ఇంక డ్రెస్లోనే ఉన్నావు? నువ్వు కట్టుకోమని చెప్పిను, నేను కట్టుకుంటాను చెప్పినా. మేఘనా ఏంటి పిచ్చి పిచ్చి చేసా లేకుండా వచ్చి కూర్చో అక్కడ. నాకు పని ఉంది, నేను బయటకు పోవాలి. పెళ్లి చూపులు అయినాక పోవచ్చు కానీ. కుదరది, నేను ఇప్పుడే పోవాలి. నిన్ను చూడడానికి అబ్బాయి వచ్చి కూర్చుంటే నువ్వు బయటికి పోవాలంటవేందే? నేను రమ్మని చెప్పినాలని మీరే తీసుకొచ్చిర్రు. నాకు నచ్చకుండా అతని ముందు సిగ్గుపడుతూ కూర్చోవడం నా వల్ల కాదు. నీకు అమ్మ నాన్న అని కొంచెమన్నా విలువ ఉంటే మా మాట వినవే, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవే. మీకు కూతురి సంతోషమే ముఖ్యమైతే కొన్ని రోజులు ఆగుర్రి,
నాకు ఇప్పుడే పెళ్ళొద్దు. అంకుల్, నా ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, వాడికి యాక్సిడెంట్ అయిందంట, వాడు హాస్పిటల్లో ఉన్నాడు, నేను వెళ్ళాలి. అన్నయ్య వెళ్దాం పదా. బాబు బాబు అరే నేను కూడా వెళ్ళేస్తాను. కొడుకుని కంటే సుఖం లేదన్నారు, బిడ్డల్ని కంటే సుఖం ఉండదన్నారు. నిన్ను 4 ఏళ్ళ నుండి పెళ్లి చేసుకోమని బతిలాడుతుంటే కొంచెం ఉన్న మా మీద కనికరం అనిపిస్తలేదా అనే? నీ అసలు బిడ్డ ఉంటేంది సత్తేంది? నీ బిడ్డకు ఇంకా పెళ్లి ఎత్తలేవని ఊర్లో వాళ్ళు అంటుంటే ఆ మాటలు వినలేక సావాలనిపిస్తుంది. మీరెందుకు చావాలి? నేనేటన్నా పోతుంది. అప్పుడు మీకు పెళ్లి చేసే బాధ ఉండదు, ఊర్లలో మాటలు పడడు ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను హాస్టల్ పోతున్నా నాన్న. ఇవాళ నుంచి నేను అక్కడే ఉంటా. ఒక్కదాని ఎట్లుంటావురా? రోజు మీతోటి లొల్లి పెట్టుకొని మనశ్శాంతి లేకుండా ఉండడం కంటే అక్కడ ఒంటరి ఉండడమే మేలు. ఏంటమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నీ బాధ భరించలేకే ఇల్లు వదిలేసి హాస్టల్కి వచ్చిన. కనీసం ఇక్కడ కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా? అది ఎంత చెప్పినా ఇంటలేదు కదా. కూతురు సంతోషం కన్నా నా ప్రాణమే ముఖ్యం కాదు రాని. దానికి నచ్చినప్పుడే పెళ్లి చేసుకొని. రాని ఏడవకు. ఇంట్లో నుంచి వచ్చి 6 నెలలు అవుతుంది. కొంచెమైనా నీకు బాధ్యత లేదా? అసలు నేను పెళ్లి చేసుకుంటావా లేదా? పెళ్ళి 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 అది తప్ప వేరే ఇంకో మాట రాదా నీకు? 3 ముళ్ళు 30 నిమిషాల తంతు, కానీ దాని తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో ఆలోచించావా? అరే నాకు జాబ్ లేదు, నేను బతకడమే కష్టంగా ఉంది. పెళ్ళి చేసుకొని నేను ఎలా పోషించాలి చెప్పు? నేను నిన్ను పెళ్ళి చేసుకొని అనట్లేదు, కానీ ఇప్పుడు చేసుకొని అంటున్నా. నా కోసం ఆగేది ఉంటాగు, లేకుంటే లేకుంటే నీ సావు నువ్వు చావంటావు, అంతేనా? నిన్ను నమ్మి ప్రేమించి నీతోటి లైఫ్ అనుకున్న చూడు, నాది బుద్ధి తక్కువ. 2 ఏళ్ల నుంచి మా వాళ్ళు పెళ్లి చేస్తానంటుంటే అడ్డమైన కారణాలు చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చిన. ఆఖరికి మా అమ్మతోటి కూడా తిట్లు తిన్నా, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన. అయినా నీకు కొంచెం కూడా పట్టింపు లేదు కదా? ఛా, నిన్న నేను ప్రేమించింది నన్నే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే మా అమ్మ నాన్నలు కూడా కాదని నీకోసం వచ్చినందుకు సిగ్గేస్తుంది. మేఘనా 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 నమస్కారం రాజుగారు. చిన్న పొరపాటు జరిగింది. ఇందాకనే మీ అమ్మాయి బస్సులో కనిపించింది. ఆమె జాతకంలో ఉన్న లోపాల గురించి
ఆమెకు వివరించాను. చాలా బాధపడ్డది, చాలా షాక్ అయింది. ఇంతకుముందే మీరు చెప్పింది అనుకున్నా. ఇప్పుడే అమ్మాయి బస్సు దిగింది, మీ ఇంటికి కూడా వచ్చి ఉండొచ్చు. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నాకు పెళ్లి చేయకపోతే నీకు ప్రాణగండం అని తెలిసి కూడా నీ జాతకాల మీద నమ్మకం లేక నీ మాట కాదని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అన్న. కానీ మీరు నా కోసం మీ ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. జాతకం ప్రకారం నేను నష్ట జాతకురాలే కావచ్చు, కానీ నీలాంటి తండ్రి దొరికినందుకు మాత్రం నేను అదృష్టవంతురాలి నాన్న. నువ్వు నష్టజాతకురాలు ఏంట్రా? నువ్వు పుట్టక ముందు నాకు 3 పూటలను తినడానికి తిండి కూడా దొరికేది కాదురా. నువ్వు పుట్టాకే నాకు ఇదంతా కలిసి వచ్చిందిరా. నువ్వు నా అదృష్ట దేవతవి. నీ వల్ల నాకు ప్రాణగండం ఏంట్రా? నా ప్రాణమే నువ్వు తల్లి. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదురా, కానీ నేను చచ్చేంత వరకు నా పక్కనే ఉండురా తల్లి, నా పక్కనే ఉండు. పెట్టి వెళ్ళొద్దురా ఎక్కడికి, నా పక్కనే ఉండు. అరే ఏమైందిరా, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకునే అమ్మాయికి అక్కడ పెళ్లి అవుతుంది, గిట్లెందుకు చేసినావురా? ఆమె నేను సర్వస్వం అనుకుంటువి. ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఇన్ని రోజులు ఆమెను ఎందుకు ప్రేమించినావురా? అట్లా కాదు బాబాయ్, వాళ్ళ నాన్న ప్రేమ ముందు నా ప్రేమ ఎంత బాబాయ్? వాళ్ళ నాన్న చూపించే ప్రేమ అసలు నా ప్రేమతో పోలిస్తే నా ప్రేమ దేనికి పనికిరాదు బాబాయ్. ఒక రోజు నువ్వు బయటికి పోతే చచ్చిపోతావని తెలిస్తే ఆ రోజు నువ్వు బయటికి పోతావా బాబాయ్? అసొంటిది వాళ్ళ నాన్న కూతురు పెళ్లి చేయకపోతే చచ్చిపోతాడని తెలిసి కూడా నువ్వు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసుకో బిడ్డ అని చెప్పిండు. అది బాబాయ్ ప్రేమ అంటే. ఆ ప్రేమ ముందు నా ప్రేమ ఎంత బాబాయ్? అందుకే వదిలేసి. మరి ఆ పెళ్లి నువ్వే చేసుకోవచ్చు కదా? నీకు తెలియదు ఏమున్నది బాబాయ్, నా కడుపు నేను నింపుకోనీకే ఓ యుద్ధం చేస్తున్నా. అసలు ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంచగలుగుతానా? ఆమెకి ఇప్పుడున్న ఆనందం కూడా నా దగ్గర ఉంటే దొరకదు. గాలిలో కలిసిపోయిన వేళలో కన్నవారి ఆశలే భారమై నిలిచెను. నవ్వులన్నీ మౌనమై నీడలా మారేను. నడిచే ఈ అమ్మాయికి 25 ఏళ్లలో పెళ్లి చేయకపోతే ఇంటి యజమానికి ప్రాణగండం ఉంది. కలలన్నీ గాలిలో కలిసిపోయిన వేళలో ముగింపు నష్ట జాతకురాలిని కాదు నేను, నాన్న ప్రేమకు అదృష్టవంతురాలిని. ప్రాణం కన్నా ప్రేమ గొప్పదని ఈ లోకానికి చెబుతాను. నా ప్రాణమే నువ్వైతే, నీ నవ్వే
నా జీవితం. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకోవాలి, సొంతమైన తర్వాత ఎలా వాడుకోవాలి, ఆ తర్వాత ఎలా వదిలించుకోవాలి అని ఆలోచించే ప్రేమికులు ఉన్న ఈ రోజుల్లో అమ్మాయి తండ్రి ప్రేమ కంటే తన ప్రేమ గొప్పది కాదని, తను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలని నిస్వార్థంగా కోరుకునే ఈ రాము త్యాగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ఇంత మంచి మనసుల మధ్యన ఉన్న ఆ అమ్మాయి నిజానికి నష్టజాతకురాలు కాదు, అదృష్టవంతురాలు. నవ్వులన్నీ మౌనమై నీడలా మారేను, నడిచే ప్రతి అడుగులో బాధలే చేరేను. అమ్మ కళ్ళ